బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బస్సు యాత్రలో సీఎం జగన్ పై దుండగులు రాయి విసిరారు. సింగ్ నగర్ డాబా కోట్ల సెంటర్లో ఘటన జరిగింది. సీఎం జగన్ ఎడమ కంటిపై రాయి తగిలింది. రాయి బాగా ఫోర్స్గా తగలడంతో స్వల్పగా కన్ను వాచినట్లుగా తెలుస్తోంది. ఇవాళే ఎన్టీఆర్ జిల్లాలో సీఎం బస్సు యాత్ర అడుగిడింది. ఈ క్రమంలో భారీ జనసందోహంతో కృష్ణా బ్యారేజ్ మీదుగా ఎన్టీఆర్ జిల్లాలోకి అడుగుపెట్టింది మేము సిద్ధం బస్సు యాత్ర. ఈ క్రమంలో జగన్పై గుర్తు తెలియని వ్యక్తులు రాయి విసరడం ఇప్పుడు సంచలనంగా మారింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, సీఎం జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి ఎంత సెక్యూరిటీ ఉంటుంది? అంత సెక్యూరిటీని దాటుకుని ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి మీదకి కొంతమంది వ్యక్తులు రాళ్లు రువ్వారంటే ఏమనుకోవాలి? అంటే మనం చూసినట్లయితే సీఎం జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం బస్సు యాత్ర బెజవాడలో ప్రవేశిస్తోంది. అక్కడ బెజవాడ నడుస్తున్న తరుణంలో సెంట్రల్ నియోజకవర్గం జగన్మోహన్ రెడ్డి యాత్ర సాగుతున్న తరుణంలో సింగ్ నగర్ లోని ఇంకా ప్లేస్ కి వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి పైన గుర్తు తెలియని వ్యక్తి అయితే ఒక రాయి విసరడం జరిగింది. అంటే రాళ్ల దాడి అనేది రాళ్ళు ఎక్కువగా కాదు, ఒక రాయి అయితే విసరడం జరిగింది. ఆ రాయికి కాస్త కూడా జగన్మోహన్ రెడ్డికి తల కంటి పైన అంటే ఎడమ కంటి పై భాగంలో తగలడంతో ఆ పై భాగంలో కూడా కంటి రెప్ప పైన ఒక ఘాట్ అయితే పడడం జరిగింది. అక్కడ కొద్దిగా బ్లీడ్ కూడా అవడం జరిగింది, రక్తం కూడా. అది అక్కడే ఉన్నటువంటి వైద్యులు ఆయన వెంబడే కూడా అక్కడ చూస్తున్నటువంటి వైద్యులు అక్కడే కొంచెం ప్రథమ చికిత్స చేసేసి అక్కడ బ్యాండేజ్ అలాంటివి కూడా వేయడం కూడా జరిగింది. తదనంతరం కూడా ఈ యాత్ర అయితే కూడా కంటిన్యూషన్ కూడా చేస్తా ఉన్నటువంటి పరిస్థితి. మొత్తం మీద జగన్మోహన్ రెడ్డికి అత్యంత భద్రత, జెడ్ కేటగిరీ మరియు చాలా భద్రత ఉన్నప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి అంటే జగన్మోహన్ రెడ్డి అందరిని పరామర్శించే క్రమంలోనే ఆ యొక్క ఏదైతే గాయం రాయి ఇస్తడం జరిగింది. ఆ రాయి క్రమంలోనే అంటే అక్కడ గుంపు చాలా మంది ఉంటుంది, ఎవరు వేశారనేది కూడా ఐడెంటిఫై చేయలేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ ఆకదాయంలో చేశారన్నట్టుగా చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి అయితే మాత్రం ఆ దెబ్బకి చికిత్స చేసుకుని కంటిన్యూగా యాత్ర అయితే అదే విధంగా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. రైట్ సాంబశివరావు, ఒక రాయి తగలడం అంటే ఆ వ్యక్తిని గుర్తుపట్టారా? ఎవరు ఏ వ్యక్తి అయితే విసిరారో ఆ వ్యక్తిని గుర్తుపట్టడం జరిగిందా? అతన్ని పట్టుకోవడం జరిగిందా? లేదు, ఇప్పటి వరకు కూడా మనం చూసినట్లయితే చాలా అక్కడ పబ్లిక్ అయితే చాలా క్రౌడ్ ఎక్కువగా ఉండడంతో రాయి ఎటు నుంచి వచ్చింది అనే దాన్ని కూడా ఐడెంటిఫై చేస్తున్నటువంటి పరిస్థితి. ఆ వ్యక్తి ఎవరనేది ఐడెంటిఫై కాలేదు. ఒక పక్క నుంచి వచ్చినటువంటి వ్యక్తి అంటే సీఎం జగన్మోహన్ రెడ్డి లెఫ్ట్ సైడ్ బస్సులో కూడా ఫ్రంట్ సైడ్ ఉంటారు కాబట్టి అంతా లెఫ్ట్ సైడ్ కి ఉన్నటువంటి పరిస్థితుల్లో లెఫ్ట్ నుంచే ఒక వ్యక్తి రాయేస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఆ వ్యక్తిని అయితే ఐడెంటిఫై చేయలేదు, కానీ ఆ వ్యక్తి కోసం అయితే మాత్రం సీసీ కెమెరాలు ఆ ఏరియాలో ఉన్నటువంటి ఫుటేజెస్ మాత్రం ఇప్పుడు పోలీసులు అయితే స్వాధీనం చేసుకున్న వ్యక్తులు ఎదుగుతున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద మరి కొద్దిసేపట్లో ఎవరు ఏంటి అనేది కూడా ఒక ఐడెంటిటీ వచ్చేటటువంటి అవకాశం అయితే కనిపిస్తా ఉంది. రైట్ సాంబశివరావు, అయితే ముఖ్యమంత్రి భద్రతకే రక్షణ కరువైందా అనేటువంటి ప్రశ్నలు తలెత్తుతాయి కదా, అధికారులు దీనికి ఏం సమాధానం చెప్తున్నారు? సెక్యూరిటీ అంటే ఇది జరిగి కొద్దిసేపటి క్రితమే కాబట్టి ఇంకా అధికారుల నుంచి ఎటువంటి ఏదైతే కూడా ఎందువల్ల జరిగింది, ఎక్కడ తప్పడం జరిగింది, ఇక్కడ ఉన్నటువంటి భద్రతా లోపాలు ఏంటి, భద్రత ఏ విధంగా ఇచ్చాము, వీటన్నిటిపైన కూడా వారి ఇప్పటి వరకు కూడా ఎటువంటి సమాచారాన్ని అయితే బయటకు అయితే రిలీజ్ చేయలేదు. కానీ యాత్రలో ఉండగా జరిగింది, ఆ యాత్రని కంటిన్యూ చేస్తా ఉన్నారు. అధికారులు అయితే మాత్రం ఐడెంటిఫై చేసే విషయంలో ముఖ్యంగా మనం చూసినట్లయితే ఆ పబ్లిక్ వేసినటువంటి రాయి ఏదైతే ఉందో ఆ రాయి విసిరిన వ్యక్తి ఫుటేజ్ మాత్రం ఇప్పుడు తీసుకున్నట్టుగా కూడా మనకు తెలుస్తోంది. ఆ ఫుటేజ్ ఆధారంగా ఎక్కడి నుంచి వచ్చింది అంటే అక్కడ ఒక గజమాల కూడా వేసే ప్రయత్నం చేశారు. ఆ గజమాల వేసే ప్రయత్నంలో ఈ యొక్క రాయి అనేది అక్కడ అంటే ఆయన ఆ క్రమంలోనే ఆయన బస్ పైభాగంలోకి ఎక్కడం జరిగింది. బస్ పైభాగం అంటే ఇప్పుడు ఆయన ప్రయాణించేటటువంటి బస్సు అయితే మాత్రం బుల్లెట్ ప్రూఫ్ బస్సు.
కాబట్టి ఆ బస్సు పైభాగంలోకి క్రేన్ ద్వారా గజమాల వేస్తున్నటువంటి టైంలో ఏదైతే ఆగంతకుడు ఉన్నాడో ఆగంతకుడు అతను చూసి ఈ రాయి వేయడం జరిగింది. మనం పూర్తిగా చూసినట్టయితే ఆ గజమాల వేస్తున్నటువంటి ఏదైతే ఉందో ఆ గజమాల వేసే క్రమంలోనే ఆ గజమాలను కూడా పోలీసులు మరి వ్యక్తిగత సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీసేసే క్రమంలో ఎమ్మడే ఆ బస్సు టాప్ పైన ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి జగన్మోహన్ రెడ్డి చుట్టూతో కూడా భద్రత కంటిన్యూగా ఉంది. అక్కడే ఎమ్మడే కూడా ఆయనకు టవల్ ఇవ్వడం, ఆ టవల్ తోటి ఆయన బ్లడ్ బయటకు రాకుండా కూడా వచ్చి పట్టుకోవడం కూడా జరిగింది. మొత్తం మీద అక్కడ ఉన్నటువంటి ముందు వరుసలో ఉన్నటువంటి వారు మాత్రం ఈ రాయడం కూడా జరిగింది. ముందు వరుసలో ఉన్న వ్యక్తిని పట్టుకోవడం ఎందుకు అసాధ్యమైంది పోలీసులకి కానీ అధికారులకు కానీ అక్కడ ఉన్న కార్యకర్తలకు కానీ? అంటే ఆ వ్యక్తి విసిరినటువంటి రాయి నేరుగా తగలడంతో అందరూ కూడా జగన్మోహన్ రెడ్డిని చూసే ఆతృతలో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గజమాల వేస్తున్నప్పుడు అభివాదం చేస్తా ఉన్నారు కాబట్టి ఆ యొక్క జగన్మోహన్ రెడ్డి యొక్క పరిస్థితిని పైన ఆ యొక్క జగన్మోహన్ రెడ్డితో ఏదైతే ఆయన పలకరించాలనే ఉద్దేశంతో చేతులు ఊపుతూ కూడా అందరూ ఈ యొక్క ఆలోచనతో ఉన్నారు. ఎవరు కూడా ఆ వ్యక్తిని అయితే మాత్రం ఐడెంటిఫై చేయలేదు. ఇప్పుడు సీసీ ఫుటేజెస్ కానీ ఇతర కెమెరాస్ అంటే సీఎం కి చుట్టుపక్కల కూడా ఆ బస్ కి ఉన్నటువంటి కెమెరాస్ ఏవైతే ఉన్నాయో ఆ కెమెరాస్ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ వీడియోస్ అన్నింటినీ కూడా తెప్పించుకుని వాటి ద్వారా ఇప్పుడిప్పుడే కొన్ని ఫుటేజెస్ కూడా చూస్తున్నటువంటి వస్తుంది. మరి కొద్దిసేపట్లో మాత్రమే కొద్ది గంటల వ్యవధిలోనే ఏదైతే ఆకుదాన్నారో ఆకుదాన్ని పట్టుకునేటువంటి అవకాశం కూడా కనిపిస్తా ఉంది. రైట్, ఇది మొదటిసారి కాదు. ఆల్రెడీ అనంతపురం జిల్లాలో జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ మీద జగన్మోహన్ రెడ్డి బస్సు మీద ఒక చెప్పు అనేది విసరడం జరిగింది. మరి అది జరిగిన తర్వాత కూడా అధికారులు సరిగ్గా చర్యలు తీసుకోకపోవడానికి కారణం ఏమని అనుకోవాలి? ఇప్పుడు ఈ రకంగా జరగడం రక్షణ వ్యవస్థకే లోపాలు ఉన్నట్లుగా జనాలకి బయటపడేటువంటి అవకాశం ఉంది. ప్రభుత్వం మీద కూడా ఒక విధమైనటువంటి ఇంపాక్ట్ ఉండేటువంటి అవకాశం ఉంది. ఇటువంటి ముఖ్యమంత్రికే రక్షణ కల్పించకపోవడం నిజంగా విఫలమే అనేటువంటి విధానం కూడా బయటకు వచ్చేటువంటి విషయం ఉంది. మరి క్లారిటీ ఇచ్చే అవకాశం ఏమైనా ఉందా దీనికి సంబంధించి? మనం చూస్తూ ఉన్నాం ఆంధ్రప్రదేశ్ లో ఆయన ప్రవేశించిన తర్వాత ఇది రెండో దాడి. ముఖ్యంగా మనం చూసినట్లయితే ఈ దాడులన్నీ కూడా కొంతమంది వ్యక్తిగతంగా కూడా తీసుకుని కొంతమంది చేసేటటువంటి ప్రయత్నాలు ఉన్నాయి. అదేవిధంగా కొంతమంది బురద చల్లడానికి కూడా చేసేటటువంటి ప్రయత్నాలు ఉన్నాయి. అసలు ఈ దాడి ఎందుకు జరిగింది, ఏ కోణంలో జరిగింది అనే అంశాన్ని మాత్రం పోలీసులు అయితే మాత్రం నిగ్గుతేల్చాల్సినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ప్రతిపక్షాల పైన కూడా ఈ నిందలు పడేటటువంటి అవకాశం కూడా కనిపిస్తున్న తరుణంలో అంటే సాక్షాత్తు సీఎం జగన్మోహన్ రెడ్డికి భద్రత లేని పక్షంలో సామాన్య ప్రజలకు ఎలా భద్రత కల్పిస్తారంటూ కూడా అటు ప్రభుత్వ అధికారుల పైన యంత్రాంగం పైన కూడా తీవ్ర విమర్శలు వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఎక్కడ కూడా అంటే ఇప్పుడు మనం చూసాము ఆయనకు ఉన్నటువంటి బస్సు అనేది చాలా భద్రత కలిగినటువంటి పరిస్థితి. ఆయన పైకెక్కి ఆ పైన ఉన్నటువంటి అంటే గజమాల వేసే టైంలో జరిగింది కాబట్టి ఆ రాయి అక్కడి దాకా వెళ్ళగలిగింది. మరియు ఆ యొక్క అంటే గజమాల వేస్తారని ముందుగానే గ్రహించినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అక్కడ ఉన్నటువంటి వారిలోనే ఒక వ్యక్తి ఆ గజమాల ఇక్కడ వేస్తారు, అక్కడ మనం వేస్తే కనుక ఈ రాయి కంపల్సరీ తగ్గిద్ది అనే కోణంలోనే అక్కడ కాపు కాస్తున్నట్టుగానే తెలుస్తా ఉంది మనకి. అంటే ఈ యొక్క దీనికి సంబంధించి కూడా అధికారులు కూడా చాలా పునరాలోచన చేసుకుంటూ కూడా ఆ సీఎం భద్రతకు సంబంధించి ఏ విధంగా ఇంకా పెంచాలి, లేదంటే అసలు ఇలాంటి గజమాలలు అనేవి కూడా గతంలో మనం చూసినట్లయితే అటు పవన్ కళ్యాణ్ విషయంలో కూడా గజమాలలు వేయడం కూడా చాలా వరకు మానేయడం కూడా జరిగింది. అంటే క్రేన్ విషయాల్లో కూడా క్రేన్ కు సంబంధించినటువంటి కొన్ని సాంకేతిక లోపాల వల్ల కూడా వాళ్ళకి ఇబ్బంది కలిగేటటువంటి అవకాశాలు ఉంటాయంటూ కూడా కొన్ని చోట్ల కూడా అట్లా ఆపేయడం కూడా జరిగింది. కాబట్టి గజమాలలు వేసే క్రమంలోనే ఆయన బయటికి రావడం జరిగింది. కాబట్టి ఇక మీద అలాంటి గజమాలలు లాంటివి కానీ వాటన్నింటి నుంచి కూడా ప్రోత్సహించేటువంటి అవకాశం అయితే కల్పించడం లేదు. అదేవిధంగా భద్రతకు సంబంధించి ఇప్పటివరకు కూడా పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకున్నారు ఏంటనేది కూడా అటు నివేదిక పడవలసినటువంటి పరిస్థితి వస్తుంది. అటు జగ్ కేటరీకి సంబంధించి కూడా చాలా గట్టి బందోబస్తు ఉంటుంది. కాబట్టి అది దాటుకుని కూడా ఇలాంటి సంఘటనలు జరగడంపై అది మాత్రం అటు జగన్మోహన్ రెడ్డి అభిమానులు కావచ్చు, వైసీపీ పార్టీ అభిమానులు అటు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కావచ్చు అందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో నెలకొన్నటువంటి పరిస్థితి. రైట్ సాంబశివరావు, థ్యాంక్ యూ.